రేవంతం ఎగిలిచ్చింది చాలు కానీ ఇక్కడ రా వచ్చి కూసో. ఈ మనిషిని చూస్తే చిన్నగా ఉంటాడు కానీ మాటలైతే మస్తుగా పెద్ద పెద్దగా మాట్లాడతాడు తెలుసా. ఏం సార్ ఏం పని చేస్తున్నావు ఈ నడుమ? ఎవరు నమ్మితే వాళ్ళని మోసం చేయడమే. అవునవును నీ ముఖం చూస్తేనే అర్థమవుతుంది. అవును మీ చంద్రబాబుకి ఏమో ముద్దు పేరు పెట్టినావంట, ఏందది? మారీచుడు, మాయలోడు, మాయ మాటలోడు. అయ్యో గట్లంటావేంది సారు, మంచోడు సార్ మీ చంద్రబాబు. ప్రజల్ని మభ్యపెట్టేటోడు. చిచి కాదు, మస్తు మంచి నాయకుడట కదా. దయచేసి అలాంటి పదజాలం వాడే ముందు వాళ్ళకు అర్హత ఉందా లేదా అని ఆలోచించమంటావు అంతే కదా. అవును మీ సార్ ఎవరికనో గొప్పగా పెద్దగా అవుతానంటున్నాడట కదా. ఆయన నెహ్రూ కావాలని కోరుకుంటున్నాడు. మరి ఆయనకున్నాయా నెహ్రూ అసొంటి గొప్ప లక్షణాలు? ఇటు గాంధీవి కాలేవు, ఇటు నెహ్రూవి కాలేవు. సరే గాయన ముచ్చట ఎందుకు గాని నీ గురించి చెప్పు ముందుగాల. నమ్మినోళ్ళని నట్టేట ముచ్చటోని. అయ్యో నా మనసులో అయితే అట్లా అనుకోలేదు సార్ నీ గురించి. నీ మనసులో ఏముందో అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. అయినా నాకు తెలవక అడుగుతా, ఏమనుకోద్దు జరా. మీ పార్టీలా అందరు గిసంతోలే ఉంటారా? పిల్లలు, వాళ్ళ మనమన్లు, వాళ్ళ ముని మనమన్లు. ఇక మొత్తం మీద మీ పార్టీ వాళ్ళందరూ విషం గక్కేటోళ్ళే అంటాం అంతే కదా. తెలుగుదేశం పార్టీ పట్ల ఇంత విషం కక్కుతున్నావు అంటే. అయ్యో గంత గుస్సా ఎందుకైతావు సారు? ఆయన ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు? ఆయన నాశనం కోరుకోవాలి. మీ చంద్రబాబు నాశనం కావాలనుకుంటున్నావా? ఆయన నాశనం కోరుకోవాలి. మరి గాయన నాశనం అయితే నువ్వేం చేసుకొని బతుకుతావు మరి? గంజాయి వండించుకొని అమ్ముకోవాల్సిన పరిస్థితి మాత్రం గ్యారెంటీకి వస్తుంది. అమ్ముకో పో సార్, అమ్ముకో, బాగా మంచిగా అమ్ముకో. థ్యాంక్ యూ. సరే నాయనా మళ్ళా కనిపించకు. ఆయనతో గంజాయి అమ్ముకుంటుంటే పోలీసు వాళ్ళు పట్టుకోగల్లా. జాగ్రత్త నాయనా జాగ్రత్త. ఓ పెద్ద మనిషి కూసున్నక్క చెప్పు, ఏ మాగం కొట్టుకోబోతుందని. నమస్తే నమస్తే దాదా. ఏంది దాదా బక్కగా అయినావు, జ్వరం వచ్చిందా? అమ్మో నువ్వు ఒక్కనివే అనుకుంటే నీ వెనక పెద్ద గుంపే ఉంది కదా దాదా. ఆక్ పాక్ కరే పాక్ డామ్ డీమ్ డూస్. వెంకయ్య సార్ నువ్వే సార్ ఇయ్యాల. వామ్మో ఏంది దాదా గట్ల బెదిరి బెదిరి చూస్తున్నావు? ముద్దుగానే ఉన్నావు తీ. ఏంది నూనె గిన్నె పెట్టుకున్నావా? నున్న కనిపిస్తున్నావు. జుట్టుకు దాదా జుట్టుకు. నాకు చెవులు కూడా వినక్కలేనట్టున్నాయి. మంచిగా ఉన్నావు తీ, హీరో లెక్కనే ఉన్నావు, సేమ్ టు సేమ్. ఏం దాదా సిగ్గనిపిస్తుందా దాదా? తలకాయ కిందకేసినావు. అబ్బా సేమ్ రజనీకాంత్ లెక్క చేస్తున్నాడు కదా యాక్టింగ్. దాదా ఒక డైలాగ్ చెప్పు దాదా. ఆగు, నా వెనకాల ఎవరున్నారు గాని. సెల్ ఫోన్ కూడా దయచేసి అందరూ సైలెంట్ మోడ్ లో పెడితే. నీ ఏషం పాడగాను చెప్పు జల్దీనా. నేను ముందు చెప్పదలుచుకున్న విషయాన్ని తర్వాత చెప్తాను, తర్వాత చెప్పదలుచుకున్న విషయాన్ని ముందు చెప్తాను. అబ్బా మాకు తెలుసు దాదా నువ్వు మాటలలో చాలా ముదురు అని. అబ్బా సాల్తి నీ సోకులు. అబ్బా ఇక పోదాదా, నీకు తగ్గ క్యారెక్టర్లు ఉంటే మళ్ళీ ఫోన్ చేసి పిలిపిస్తా గానీ.